నా ప్రశ్న ఏంటంటే, ఖురాన్ దేవుడి తరపు నుంచి వచ్చింది, హదీస్ ఎవరి తరపు నుంచి వచ్చిందని చిన్న సందేహం. సోదరుడు ఏదైతే అడుగుతున్నారో, ఈనాటి కాలంలో మునికిరినే హదీస్ యొక్క ఫిత్నా ఎంతగా వ్యాప్తి చెందుతుంటే చాప కింద నీరులా వ్యాప్తి చెందుతుంది. మునికిరినే హదీస్ అనే ఒక గ్రూప్ ఉంది. వీరేమన్నారంటే ఖురాన్ అనేది అల్లా అవతరింపజేశాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకంపై ఖురాన్ అవతరించింది. మరి హదీసుని అవతరింపజేశారు అంటే నిజంగా హదీస్ యొక్క పేరు కూడా ఖురాన్లో ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. వరబ్బుక ఫహద్దీస్, హదీస్ అంటే మాట. కాబట్టి హదీస్ అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలు, ఆయన ఆచరణ, ఆయన అనుమతి, లేదా సహబాలు ఎవరైనా ఏదైనా ఆమాలు చేసేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిరోధించకుండా ఉండడాన్ని కూడా హదీస్ అని అంటారు. కాబట్టి హదీస్ అంటే ఈరోజు ఖురాన్తో పాటు సహీ అహదీస్ని నమ్మాల్సిన అవసరం ఉంది. సహీ అహదీస్ ఏదైతే ఉంటుందో బుఖారీ, ముస్లిం, అబూదావుద్, తిర్మిజీ, నిసాయి, ఇబ్నే మాజా, ఇందులో సహీ అహదీసుల్ని కలెక్ట్ చేయడం జరిగింది. సహీ అహదీసుల్ని మనం నమ్మాలి. నిజంగా చెప్పాలంటే ఖురాన్కి వివరణ హదీస్ కదా. ఉదాహరణకి నమాజ్ చదవాలి, ఎలా చదవాలండి? ఖురాన్లో ఉందా? ఖురాన్లో లేదు. అలాగే ఒక వ్యక్తి చనిపోతే తద్ఫీన్ ఎలా చేయాలి? ఖురాన్లో ఉందా? లేదు కదా. ఉపవాసాలు ఎలా పాటించాలి? ఖురాన్లో ఉందా? దాని యొక్క టైమింగ్స్ గురించి ఖురాన్లో ఉందా? అలా ఎన్నో విషయాలు ఖురాన్లో లేవు కదండి, హదీస్లో ఉన్నాయి కదా. కాబట్టి ఎవరో తెలియని వారు, అనామకులు, అరబీ పరిజ్ఞానం లేనివారు, ఉలమాలతో సరైనటువంటి సంబంధాలు లేనివారు హదీస్ నమ్మాల్సిన అవసరం లేదు అంటే వారి మాటలు నమ్మితే మనం గూమ్రా అయిపోతాము. ఎందుకంటే అలాంటి వ్యక్తి, ఏ వ్యక్తి అయితే హదీస్ చదవడో ఆ వ్యక్తి చనిపోతే తద్ఫీన్ కూడా చేయలేము. ఎందుకు? తద్ఫీన్ ఎలా చేయాలో ఖురాన్లో లేదు కదా, హదీస్లో ఉంది కదా. కాబట్టి సోదరుడైన ప్రశ్నకు జవాబు దొరుకుతున్నా ఆశిస్తున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.